లగ్జరీ బెడ్రూమ్స్ 24 hours స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఫుడ్ కూడా బాగుంటుంది. ఒక్క మనిషికి 2 ఆయాలు ఉంటారు. అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అంతా వాళ్ళు చూసుకుంటారంట. అమ్మ కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందిరా. ఏంటి నన్ను అర్జెంట్గా రమ్మన్నావు? నాన్నమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిస్తారంటరా. నెలకి 50,000 అవుతుంది. అవసరం పెట్టవు. మనం 10,000 ఇవ్వాలంట. ఏంటి బాబాయ్ ప్రాబ్లం? మా పనుల్లో మీ బిజీగా ఉన్నావురా. అమ్మని చూసుకోవాలంటే కష్టంగా ఉంది. అవునరా. మీకు కష్టమైతే ఆ 10,000 మేము పెట్టుకుంటాం, తర్వాత చూసుకుందాంలే. రే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా నాన్నమ్మ మా ఇంట్లో ఉంటుంది. మీరందరూ చందాలు వేసుకోవాల్సిన అవసరం అసలు లేదు. అయినా మీరు మీ అమ్మని మిస్ అవుతున్నారని ఇక్కడ పంపించాం. మీరు అన్నం పెడతారని కాదు. ఓల్డ్ ఏజ్ హోమ్. మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, నాకు కోట్లు విలువ చేసే కొడుకున్నాడు. ఏంట్రా వాళ్ళ గొడవ? నీ గురించే బామ్మ. వాళ్ళందరూ నువ్వు మా ఇంట్లో ఉండాలంటే మా ఇంట్లో ఉండాలని తెక్క కొట్టేసుకుంటున్నారు నీ పిల్లలు. అదంతా కుదరదు, నువ్వు మాతోనే ఉంటావని చెప్పి తీసుకెళ్తున్నాను. ఎంత ప్రేమరా! అవునే, చాలా ప్రేమ. వైట్ హెయిర్ తగ్గ పెరిగిపోతుంది. రెడీ అవరా త్వరగా. ఎంతసేపా? ఓ, అమ్మాయి పంపిన గిఫ్టా? భద్రంగానే దాపెట్టున్నావు. పెద్ద సైజ్ అయితే నేను వేసుకునేవంటరా. లెటర్ ఉంది మావా. లెటరా? చదువు. ఓహో, నీ క్వాలిటీస్ మాకంటే ఈ అమ్మాయికి ఎక్కువ తెలుసు. కానీ క్వాలిటీ స్పెల్లింగ్ తప్ప. ఐస్ క్రీమ్ బండి మీద ఉన్న క్వాలిటీ స్పెల్లింగ్ రాసింది. అది క్లాస్ టాపరే. స్పెల్లింగ్లు రాకపోవటం ఏంటి? అర్థమైంది. ఎవరు ఏమైందిరా? ఏ ఉమామేశ్వరరావు, ప్రాంక్ చేసావు మళ్ళీ? లైఫ్ స్టైల్ షర్ట్ కొను నువ్వే కదా? నువ్వు ఇచ్చే పాకెట్ మనీతో నేను జాకీ అండర్వేరే కొనలేకపోతున్నాను. లైఫ్ స్టైల్లో షర్ట్ ఎక్కడ కొంటాను రా? ఈ రైడింగ్ నీదే కదా, క్వాలిటీకి కే అని రాసావు. చెప్తా చెప్తా. రే, సరైన హ్యాండ్ రైటింగ్ రే. చూసావా ఎలా ప్రాంక్ చేసిందో? అంటే అజ్ఞాతవాస ప్రేమికురాలు రాకి తెస్తా ఉంది. లైఫ్ స్టైల్ షర్ట్ ఎంతమ్మా? 4,000. ఓ, నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆగు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నేను కట్టలేను. కట్టకపోతే మూతి 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 పగిలిపోద్ది. కట. ఇలాంటి అమ్మాయిలు హైదరాబాద్ పంపించి చదువుకోమంటే మీరేసి ఆశాలు ఇయ్యా. కట. చూడు, నీకు నచ్చకపోతే వదిలేసే, కానీ రాఖీ కట్టమని ఫోర్స్ చేయకు. చేస్తానే. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అనురాధ్ కూడా అంతే. కట్టొద్దు కట్టొద్దు అంటే కట్టేలేదా? అప్పుడు నేను ఎంత బాధపడ్డాను అమ్మాయిలందరికీ తెలియాలి. కట్టో. నీలాంటి వాడికి నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్తే అర్థం కాదురా. నోరు మూసి చెప్పాల్సిందే.